ఎంజీబీఎస్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం నుంచి ఎంజీబీఎస్ నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభించనున్నారు అధికారులు. ప్రస్తుతం బారికేడ్లు పెట్టి పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. మూసీ వరద పోటెత్తడంతో ఎంజీబీఎస్ నీట మునిగింది. నిన్న సాయంత్రం నుంచి మూసీలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, నిన్న 2 జంట జలాశయాలకు సంబంధించి గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. దానికి సంబంధించి కూడా ఎంజీబీఎస్ నీట మునిగింది కూడా మనం చూసాము. అయితే ప్రస్తుతం నిన్న సాయంత్రం నుంచి కొంచెం ఫ్లో తగ్గడంతో ఎంజీబీఎస్ యథాస్థితికి అయితే చేరింది. నిన్న పునరుద్ధరణ పనులకు సంబంధించి కూడా స్టార్ట్ చేశారు. ఎక్కడికక్కడ క్లీనింగ్ పనులు కూడా చేపట్టారు. అయితే ప్రస్తుతము మొత్తంగా సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం నుంచి ఇక్కడ బస్సులు వెళ్తాయని కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా మనం చూసుకుంటే ఇక్కడ మూసీ నదికి ఏదైతే ఫ్లో సాగుతూ ఉందో నిన్నటి కంచె తార వరకు కూడా ఫ్లో తగ్గిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జంట జలాశయాల నుంచి పూర్తిగా గేట్లకు సంబంధించి ఫీట్లు తగ్గించి వేశారు. అలా గేట్ల సంఖ్య కూడా తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 2 జంట జలాశయాల నుంచి 4847 క్యూసెక్ల అవుట్ఫ్లో అనేది సాగుతూ ఉంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఎక్కువగా వికారాబాద్, తాండూరు అటువైపు భారీ వర్షాలు కురవడంతో అక్కడి నుంచి కూడా ఎక్కువ వరద చేరుకుంది. దీంతో మొన్న రాత్రి ఉన్నట్టుండి కూడా అధికారులు గేట్లు ఎత్తారు. దాంతో కూడా పూర్తిగా ఎక్కడైతే మూసీ నది వెళ్తూ ఉందో ఆ దారి గుండా కూడా అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా. అయితే ప్రస్తుతం ఆ వేలోనే ఎంజీబీఎస్ కూడా పూర్తిగా మూసీ నదికి వెళ్ళే దారిలోనే ఆనుకొని ఉంది. దాంతో మొన్న ఒక్కసారిగా కూడా 12 గంటల ప్రాంతంలో భారీగా వర్షపు నీరు చేరడంతో నిన్నంతా కూడా మధ్యాహ్నం వరకు అదే సాగింది. మధ్యాహ్నం నుంచి కూడా కొద్దిమేర గ్యాప్ ఇవ్వడంతో ప్రస్తుతం చాలా వరకు యథాస్థితికి వచ్చిందనే చెప్పాలి. నిన్న సాయంత్రం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే జీహెచ్ఎంసీ మేయర్, హైడ్రా కమిషనర్ అందరూ కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించారు. సో పూర్తిగా కూడా పునరుద్ధరణ పనులు అనేది సాగుతున్నాయి, క్లీనింగ్ పనులు సాగుతున్నాయి. సాయంత్రం నుంచి కూడా బస్సుల రాకపోకలు అనేవి సాగుతాయి. ప్రస్తుతం ఎవరైతే తెలియని ఇన్ఫర్మేషన్ వస్తున్నారో వారందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేసి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తూ ఉన్నారు. చాలా వరకు ఎక్కువగా అంటే నల్గొండ, విజయవాడ అటువైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎల్బీ నగర్ నుంచి అయితే బస్సులు ప్రారంభమవుతున్నాయి. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అక్కడి నుంచే బస్సులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఎక్కువగా అంటే నారాయణపేట, సిద్దిపేట వాటికి వెళ్ళాలంటే ఇక్కడ సెంట్రల్ బస్ స్టేషన్ వద్ద నుంచి కూడా కొన్ని వెళ్తున్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. చాలా వరకు ఎవరైతే వస్తారో వారందరూ కూడా ఇన్ఫర్మేషన్ సాగుతున్న పరిస్థితి. అయితే మామూలుగా సెంట్రల్ బస్ స్టేషన్లో ఎక్కువగా కూడా లోకల్ బస్సులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మొత్తానికి కొన్ని జిల్లాలకు వెళ్లేందుకు కూడా ఇక్కడ బస్సులు అనేది ఏర్పాటు చేశారు. సెంట్రల్ బస్ స్టేషన్ పూర్తిగా ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంది. చాలా వరకు ఎక్కువగా బస్సులన్నీ కూడా ఇక్కడికి రావడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా నెలకొని ఉండటంతో ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి ఎక్కడికక్కడ క్లియర్ చేసే పనుల్లో పడ్డారు. అయితే సాయంత్రం నుంచి కూడా పూర్తిగా అంటే పొరుగు రాష్ట్రాలకి అలాగే ఇక్కడ తెలంగాణ జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి సాగే అవకాశం ఉంది. సో ఎవరు కూడా ఇక్కడ అనుమతించే పరిస్థితి, బారికేడ్లు వేసి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ప్రయాణికులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయటకు పంపించి వేస్తున్నారు. సో పూర్తిగా ఫ్లో తగ్గడంతో కూడా సాయంత్రం నుంచి మొత్తం క్లీన్ చేసి సాయంత్రం నుంచి బస్సులు అయితే ఇక్కడి నుంచి పంపిస్తామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.